తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎపిసోడ్ కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ఫ్ బిల్ సంస్థాగత వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఏఐసీసీ పెద్దలు నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారంలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడనుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై గత నెల 24న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలి దఫా చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పునకు సంబంధించి ఉమ్మడి సమావేశంలోనూ విడివిడిగాను నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పారు. ఈ దఫా సమీకరణను బట్టి 4 లేదా 5తో మంత్రివర్గాన్ని విస్తరించాలి అన్న అవగాహనకు వచ్చారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, మాలా, ముస్లిం మైనార్టీకి చెందిన పలువురు నేతలపై చర్చించారు. దీనిపై ముఖ్య నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగాను విడివిడిగాను అధిష్టానం తీసుకుంది. అయితే ఉగాది, ఏప్రిల్ 2 సాయంత్రం 3, 4 తేదీల్లో ఉదయం ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఈ లోపున నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కోరింది. అయితే ఈ ముహూర్తాలపై అధిష్టానం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నలుగురు లేదా 5తోనే మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆశావాహులు, మద్దతుదారులు ఢిల్లీ బాటపట్టారు. మాదిగ సామాజిక వర్గం, ఎస్టీ, లంబాడ ఎమ్మెల్యేలు తమకు కేబినెట్లో చోటు కల్పించాలి అంటున్నారు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపైన తెలంగాణ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం పెద్దలు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ పట్ల అంకిత భావానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపైన దృష్టి సారించి మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పట్టవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 2వ వారంలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.